ఈ అచ్చంపేట నియోజకవర్గం అనేది అత్యధికంగా నల్లమల్ల అటవీ ప్రాంతం ఆక్రమించుకొని ఉన్నటువంటి ప్రాంతం. గతంలో ఈ తెలంగాణ ప్రాంతాన్ని లేకపోతే ఈ రాజ్యాలని ఈ తెలంగాణ ఈ ప్రాంతం ఎవరైతే ఆధీనంలో ఉందో ఆ ప్రాంతాన్ని మొత్తం పరిపాలించినటువంటి రాజులకి ఈ నల్లమల్ల అడవులు అనేటివి ఒక సేఫ్ లాకర్ లాంటివి. ప్రతి ఒక్క రాజు ఇక్కడికి వచ్చి వారి యొక్క నిధుల్ని దేవాలయాలతో వాళ్ళ యొక్క ఆదాయాన్ని దాచుకోవడానికి ఇక్కడ ఉపయోగించుకున్నటువంటి ఎన్నో చారిత్రకమైనటువంటి అంశాలు ఇక్కడ ఉన్నాయి. ముస్లిం రాజులైనా హిందూ రాజులైనా ఇక్కడ ప్రతాపరుద్రుడి కోట, ప్రతాపరుద్రుడుతో పాటు అనేక మంది రాజులు కూడా ఇక్కడ వాళ్ళ యొక్క నిధుల్ని ఇక్కడ భద్రంగా దాచుకున్నటువంటి పరిస్థితి గతంలో ఉండేది. క్రమంగా రాజాలు పోయినాయి, కానీ వాళ్ళు ఎక్కడైతే నిధుల్ని సుస్థిరంగా వాళ్ళు దాచిపెట్టారో అవి ఎక్కడిని కాలగర్భంలో భూగర్భంలో కలిసిపోయాయి. అయితే అవి ఎక్కడున్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయి, ఏ గుడి కింద ఉన్నాయి అనేది ఇప్పటికీ ఎవరికి తెలిసేటువంటి అవకాశం రెండు లేవు. కానీ క్రమంగా ఈ గుప్త నిధులు ఈ ప్రాంతంలో ఉన్నాయని చెప్పేసి ఆ అద్భుతమైనటువంటి దేవాలయాల్ని ఈరోజు కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు అచ్చంపేట నియోజకవర్గంలో కనిపిస్తా ఉంది. గత 10-15 సంవత్సరాల నుంచి ఈ దాష్టికం అనేది బాగా పెరిగిపోతా ఉంది. అత్యంత ప్రాచీనం కలిగినటువంటి గుళ్ళు క్రమంగా ఈ దోపిడీదారులు ఈ గుప్త నిధుల దొంగల ద్వారా పూర్తిగా అంతరించిపోయేటువంటి దశలోకి ఈరోజు క్రమంగా చేరుతా ఉన్నాయి. ఎంతో వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయాలు ఈరోజు కనుమరుగయ్యేటువంటి పరిస్థితి, ఆ రోజు ఉన్నటువంటి శిల్ప సంపద ఈరోజు కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఈరోజు అచ్చంపేట నియోజకవర్గం నల్లమల్ల ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తోంది. దీనిపైన ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా, ఎన్నిసార్లు ఎంతమందిని అరెస్ట్ చేసినా ఈ పరిస్థితిలో మాత్రం మార్పు అనేది ఒక్క 1% కూడా రావడం లేదు. దాంట్లో భాగంగా గత వారం 10 రోజుల క్రితం అచ్చంపేట నియోజకవర్గంలో జరిగిన మరొక సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వస్తా ఉంది. దానిపైన ఇప్పటికి కూడా ఎవరు కూడా పూర్తి స్థాయిలో స్పందించడం లేదనేది వాస్తవం. దానికి సంబంధించిన కొన్ని వివరాలు మనం చూద్దాం. ఇది నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బాణాల గ్రామానికి సంబంధించినటువంటి దేవాలయంలో జరిగినటువంటి సంఘటన ఇది. ఇప్పుడు మనం ఏదైతే స్క్రీన్ పైన చూస్తున్నామో ఇది బాణాల గ్రామానికి సంబంధించిన హరిహర క్షేత్రం. హరిహర క్షేత్రం అంటే ఇక్కడ శివుడు ఉంటాడు, అదే విధంగా విష్ణుమూర్తి 2 విగ్రహాలు కూడా ఇక్కడ ఉండి గతంలో కాకతీయ రాజులు పరిపాలనలో ఉన్నప్పుడు చాలా అద్భుతంగా పూజలు అందుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం. అచ్చంపేట నియోజకవర్గ కేంద్రం లేనప్పటి నుంచి కూడా బాణాల ఉంది. అదే విధంగా ఇక్కడ పక్కన చూస్తే లింగపట్నం అనేటువంటి ఇది మొత్తం కూడా శైవ క్షేత్రాలకు బాగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే నియర్ బై శ్రీశైలానికి వెళ్ళాలంటే ఈ ప్రాంతం నుంచి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ అన్ని చోట్ల కూడా శివాలయాలు అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే గత ఒక 10-15 రోజుల క్రితం ఇదే దేవాలయం పైన ఇక్కడ పైన చూస్తున్నాం కదా, ఇదే దేవాలయం పైన ఉన్నటువంటి ఈ పైన ఏదైతే ఉంటది కదా పైన ఈ ప్రాంతం ఉంది కదా, కలశం కింద ఖచ్చితంగా బంగారం, నగలు, వజ్రాలు పెడతారనేటువంటి ఒక అపోహతోని దీన్ని పడగొట్టేటువంటి ప్రయత్నం చేసింది. ఎంత అంటే ఇది ఒక్కొక్క రాయి కూడా 4 రాళ్ళు ఉంటాయి. 4 రాళ్ళని ఒక స్క్వేర్ షేప్ లో చాలా అద్భుతంగా చెక్కి దాన్ని అమర్చినటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి శిల్ప కళాకారులు, ఇంజనీర్లు. అయితే దాన్ని తొలగించి ఇక్కడ చూడొచ్చు, ఒక వైపు ఉన్నటువంటి రాయిని పూర్తిగా కిందికేసి పలగొట్టి అక్కడ ఏముంది అని వెతికేటువంటి ప్రయత్నం ఇక్కడ జరిగింది. అది రాయి కూడా మామూలు రాయి కాదు, చాలా పెద్ద స్థాయిలో ఉంటది. చూడొచ్చు పైనుంచి కిందికి పడి ఈ రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది జరిగిన తర్వాత పోలీసులకి దీని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసులు దీని మీద చర్యలు చేపడతామని చెప్పారు. ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. ఇది జరిగిన తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత గ్రామ ప్రజలు ఈ గుళ్ళ ఏదో జరుగుతుంది, గుప్త నిధులు దొంగతనం జరగడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిసిన తర్వాత కూడా దొంగలు ఎంత ధైర్యంగా మళ్ళొక ముందడిగేసారంటే ఇదే దేవాలయం ఆవరణలో ఉన్నటువంటి వందల సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి గణపతి విగ్రహాన్ని, అద్భుతమైనటువంటి శిల్పకళ ఉట్టిపడేటువంటి గణపతి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇది జరిగిన 10 రోజుల తర్వాత, అంటే సుమారుగా ఇప్పటికి వారం రోజుల తర్వాత.
ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం ఇక్కడ చూస్తే ఇది మనకు నార్మల్ గా కనిపిస్తుంది, కానీ వినాయకుడు బ్యాక్ సైడ్ అద్భుతమైనటువంటి చక్రాలు అవి ఉంటాయి కదా, ఆరాకి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటివన్నీ కూడా ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి ఇదంతా కవర్ అయ్యే విధంగా అది ఉండేది. దాంట్లో అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచన ఏంటంటే దాంట్లో వజ్రాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు అపోహపడి దాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఇది ఆ వినాయకునికి సంబంధించినటువంటి విగ్రహం. దాన్ని చూస్తే ఇగో ఇవి రాళ్ళు, ఈ రాళ్ళు ఇవన్నీ కూడా ఈ విగ్రహానికి ఇటువైపు ఉండేటువంటి అద్భుతమైనటువంటి స్ట్రక్చర్. పూర్తిగా బ్యాక్ సైడ్ తల అనేటువంటి పాట లేకుండా పూర్తిగా ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి కూడా పోలీసులు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే దీన్ని పగలగొట్టడానికి చిచ్చుబుడ్లు అవి కాకర్స్ ఉంటాయి కదా, మందుగుండ్లు, దాన్ని ఎక్కువ మోతాదులో తెచ్చి దీన్ని పగలగొట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. ఇది దీనిపైన కూడా పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద కూడా పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ రావడం, దానికి సంబంధించినటువంటి అవి చేయడం జరిగింది. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒకసారి ఆ గుడి పైన గుప్త నిధుల దొంగలు దాడి చేసిన తర్వాత దాని మీద పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దాని మీద దాడి చేస్తా ఉన్నారు అని అంటే వాళ్ళకు ఎంత ధైర్యం అని ఉండాలి, లేదా ఆ గ్రామస్తులన్న సహకారం అని ఉండాలి, లేదా ప్రభుత్వాలు కానీ పోలీస్ అధికారులు కానీ ఎవరు కూడా మమ్మల్ని ఏం చేయలేరు, ఎవడు పట్టుకున్నా కూడా ఏం చేయలేరు అన్నటువంటి ధైర్యం అని ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తానంటే గతంలో అచ్చంపేట నియోజకవర్గంలో ఇటువంటి వాళ్ళని పలుమార్లు పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టినా కూడా మళ్ళీ 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 రిపీటెడ్ గా ఈ పరిస్థితి అచ్చంపేట నియోజకవర్గంలో కొనసాగుతా ఉంది. ఆ గ్రామస్తులు చెప్తా ఉన్నారు, ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళ కొంత పేర్లు కూడా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో వేగవంతమైనటువంటి విచారణ అనేది లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు ఒక హిందూ దేవాలయం పైన దాడి జరిగింది, అది హిందువుల సమస్యనో లేకపోతే అది శివాలయం కదా శైవులకు సంబంధించిన సమస్యనో అని అనుకుంటా ఉన్నారు. కానీ మనం ఆలోచిస్తున్న విధానం డీనిస్ మాత్రం ఇది చాలా తప్పుగానే ఇది చాలా పెద్ద తప్పుగానే మేము భావిస్తాం. ఎందుకనంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన దేశంలో చాలా దేవాలయాలు పురాతనమైనటువంటి గుహాల్లో ఉండేటువంటి దేవాలయాన్ని ఈ రోజు ప్రపంచ వారసత్వ సంపదగా మనం గుర్తిస్తాం. అవి ఎవరు ఏ రాజులు కట్టిరు, ఏ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కట్టినా పక్కకు పెడితే అవన్నీ కూడా ఈ రోజు భారతదేశానికి సంబంధించినటువంటి సంపద. మన పూర్వీకులు ఈ దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప కళాకారులు, శిల్ప కళాకారులు వాళ్ళ యొక్క శక్తిని వాళ్ళ యొక్క మేధస్సును పెట్టి అద్భుతమైన శిల్పాన్ని ఈరోజు మనకు అందించడం జరిగింది. ఈరోజు చెక్కన చెక్కినటువంటి శిలల్ని ఈరోజు మనందరూ వారసత్వ సంపద, చెక్కన మావాడు అని చెప్పుకుంటా ఉన్నాం. మనం వేరే దేశానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి దేవాలయాలుగా చూడకండి మీకు నచ్చకపోతే, కానీ అక్కడ ఉన్నటువంటి శిల్పాల్ని, అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ని, అక్కడ ఉన్నటువంటి గుళ్ళని, అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్ ని నిర్మించింది మన వాళ్ళు. ఇది ఈ రోజు జరిగింది కాదు, నిన్న జరిగింది కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి కట్టడాలు ఇవన్నీ. వీటన్నిటిని ఈ దేశం యొక్క వారసత్వ సంపదగా మనం ఈరోజు గమనించుకోవాల్సిన అవసరం. వీటిని కాపాడుకున్నటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం పైన స్పందించండి. దీన్ని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మళ్ళీ పునరావృతకుండా మనమందరం కూడా బాధ్యత తీసుకొని దీనిపైన ముందడుగేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఈ దుండగలు పట్టుకోవాలని ఈరోజు ప్రభుత్వ అధికారులు కానీ పోలీసు యంత్రాంగాన్ని కానీ మేము టీన్యూస్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అట్లాగే ప్రభుత్వం కూడా ఈరోజు దేవాలయాల్ని పరిరక్షించుకోవడానికి, వాటిపైన దాడులు జరిగితే ఈ నిందితులు వెనువెంటనే పట్టుకొని వాళ్ళు శిక్షించడానికి ప్రత్యేకమైనటువంటి విధానాలు తీసుకురావాల్సినట్టు అవసరం. ఇది ఏ మతానికి సంబంధించినటువంటి అంశం కాకుండా, మతాలకు సంబంధించిన అంశంగా చూడకుండా ఈ దేశ శిల్పకళల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి మన పూర్వీకుల్ని గౌరవించుకునే విధానంలో కూడా చూసి వీటిపైన కఠినమైన శిక్షలు అమలు చేసే విధంగా రక్షణ చేపట్టాల్సిన అవసరం ఉంది. అట్లాగే నాగర్కర్నూలు జిల్లా పరిధి నల్లమల ప్రాంతంలో ఇటువంటి గుప్త నిధుల దాడులు అత్యధికంగా గత 15 సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి, క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా తగ్గేటువంటి పరిస్థితి లేదు. దీని మీద అనేక సార్లు వార్తలు వచ్చినాయి, అనేక సార్లు చాలా మంది పట్టుబడ్డారు.
కాబట్టి ఈ ప్రాంతం పైన ప్రత్యేక దృష్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈ గ్రామస్తులు కూడా దీనిపైన చాలా తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి మనం నిన్న చూసాం. దానికి సంబంధించినటువంటి బీజేపీ శాసన సభ్యపక్ష నేత అయినటువంటి గువ్వల బాలరాజు కూడా నిన్న వెళ్ళడం జరిగింది, మాజీ ఎమ్మెల్యే అచ్చంపేటకి. అతను కూడా ఇక్కడికి వెళ్ళి పరిశీలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించిన వార్తలు కూడా న్యూస్ లోకల్లో మనం ప్రచురించినాం. ఎక్కడో ఒక చిన్న చిన్న గుడి పైన దాడి జరుగుతుందంటే పెద్దగా స్పందించేటువంటి ఈ సమాజం ఇంత పెద్ద గుప్తనిధి దాడి ఒక గుడిని మొత్తం పూర్తిగా ధ్వంసం చేసే పరిస్థితి కనిపిస్తే ఈరోజు ఎందుకు ఎవరు స్పందించకుండా సైలెంట్ గా ఉన్నారో మనం అందరం మళ్ళీ ఒకసారి తిరిగి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది.